మై ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నా ఫ్రెండ్స్. ఏంటంటే ములక్కాయ, టమాటా, ఆనియన్, కోడిగుడ్లు, వంకాయ అన్నమాట. మెయిన్ ఏంటంటే వంకాయ, కోడిగుడ్లు కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీటిని ఇప్పుడు వాటర్లో వేసి పొయ్యి మీద పెట్టి ఉడకబెట్టాలన్నమాట ఫ్రెండ్స్. గుడ్లు అనేది ఫ్రెండ్స్ వాటర్ పెట్టేస్తా కదా, అన్నట్లు గుడ్లు వేసేస్తున్నాం. సరిపడా సాల్ట్ వేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది పొయ్యి మీద పెట్టాలి మూత పెట్టుకుని. ఫ్రెండ్స్ ఇది గుడ్లు ఉడుకుతున్నాయి అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఉడికిపోయి నేను మూత పెట్టేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా రెడీ పెట్టేసుకున్నాను. చూడండి ముక్కలు అంటే ఏంటంటే టమాటా ముక్కలు కట్ చేస్తాను, మునక్కాయ ముక్కలు, ఆనియన్స్, ఇదేంటంటే గుడ్లు అనమాట, ఆయిల్ అనమాట. పొయ్యికి ఇచ్చేసాను ఫ్రెండ్స్. అయినా చూడండి, అంటే 4 స్పూన్లు పోసాను అనమాట ఫ్రెండ్స్. నేను ఆయిల్ అనేది బాగా కాగిందనమాట ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్. ముందు నేను ఆనియన్స్ వేస్తున్నాను. ఆనియన్స్, టమాటాలు వేసాక ఫ్రెండ్స్ దీన్ని కలుపుకుంటున్నాను అనమాట. మూత పెట్టేయాలి. మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మూత తీసాను కదా, దీన్ని ఆయిల్ వచ్చింది కదా. ఇప్పుడు ఏంటంటే వంకాయ అనేది ముక్కలు కట్ చేసి పెట్టాను కదా ఫ్రెండ్స్, నేను అది వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, వంకాయలు కంప్లీట్గా వేస్తాను ఫ్రెండ్స్. నేను ఇంక మూత పెట్టేస్తాను. ఫ్రెండ్స్ ఇది ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కలవాలి కదా. మొత్తం 5 గుడ్లు ఉడకబెట్టే కదా ఫ్రెండ్స్ నేను. అంటే తమ్ముడు వంకాయ కూరుతున్నాడు అనమాట, వాటికి సపరేట్గా కర్రీ వండుతున్నాము. గుడ్లు కర్రీ టమాటాలు వేసి, అదంటే చాలాసార్లు పెట్టాను కాబట్టి మూత పెట్టేస్తాను ఫ్రెండ్స్. ఇది మూత తీస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి ఆయిల్ వచ్చింది కదా పైకి. దీంట్లో ఏంటంటే నేను పసుపు వేసేస్తున్నాను, స్పూను వేసి ఈ విధంగా కలిపేసుకుంటున్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది నేను అంటే అన్నీ ఒకసారి వేసేసి లాస్ట్లో ఏం చేస్తానంటే వాటర్ పోసి తర్వాత అది ఒక 5 నిమిషాలు కానీ 10 నిమిషాలు కానీ వదిలేస్తాను అనమాట. ఎక్కువ 10 నిమిషాలు వదులుతాను ఎక్కువసేపు. ఇప్పుడు ఏంటంటే పసుపు వేసాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు సాల్ట్ అంటే 1.5 స్పూన్లు వేసాను అనమాట ఫ్రెండ్స్. మన ఇష్టం, తినాలనుకుంటే ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. అది సాల్ట్ కూడా వేస్తాను కదా, 1 స్పూనుడు కారం కూడా వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను స్పూన్ వేసి కొంచెం ఎక్స్ట్రా వేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కూడా ఈ విధంగా కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అంతా కూడా అంటే ట్యాప్తో తీయటం కదా ఫ్రెండ్స్, కొంచెం భయంతో చేస్తూ ఉంటా. అంటే పెద్దగా ఉంటుంది కదా, చేతితో ఒక పక్కన చేతితోనే ఒక పక్కనేమో వీడియో తీస్తూ ఉంటాను కదా. మూత పెట్టేస్తున్నా, తర్వాత మళ్ళీ కలుపుతా ఫ్రెండ్స్. అంతా కూడా కలిపేస్తాను అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఈ బాటిల్ 1.5 బస్ అనమాట నీళ్ళు పోటేస్తున్నాను. చూడండి, అంటే సగం పోసాను అనమాట ఫ్రెండ్స్. ఇది పోసి కలిపేస్తున్నాను అన్నమాట ఫ్రెండ్స్. అది
బీన్స్ ఏంటంటే అచ్చంగా ఈసారి ఏంటంటే దోసకాయలోనూ వేసుకోవచ్చు, మామూలుగా ఇలా ములక్కాయ వేసుకోకుండా కూడా వేసుకోవచ్చు అనమాట వంకాయలు. ఇంకో ట్రిప్లో అలా చేస్తాను మనం. ఇది ఉడుకుతుంది చూడండి. ఇప్పుడు గుడ్లు అనేది నేను ముందుగానే వీటికి హోల్స్ పెట్టాను కదా ఫ్రెండ్స్, ఇది వేసేస్తున్నాను. 3 వేస్తున్నాం. ఉడకబెట్టడం 5 ఉడకబెట్టా ఫ్రెండ్స్. 2 తమ్ముడికి, 3 నాకు, అమ్మకి కలిపి వండుతున్నాం అన్నమాట. చూడండి, ఈ పులుసు అనేది ఇంకా ఎగిరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. అంటే కాదు, కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు కట్టేస్తాను.